कृष्णं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतपितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयति न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैतथ्यवर्णकुनकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्तपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजारीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पावकैश्च सहस्रशः अर्पयित्वा पुरीं लङ्काम् अभिवज्यजमैथिलीं समृद्धार्धो भविष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वशरैरं दिहिराविनम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमुकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कदलीवसतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। సుందరాకాండ 9వ సర్గం. హనుమంతుడు రావణాంతఃపురమును పరిశీలించుట. తస్యాలయ వరిష్టస్య మధ్యే విపులమాయతం దదర్శ భవన శ్రేష్టం హనుమాన్ మారుతాత్మజః. శ్రేష్టమైన ఆ పుష్పక విమానము లోపల శోభిల్లెడి విశాలమైన ఒక మహాభవనమును వాయుసుతుడైన హనుమంతుడు దర్శించెను. అర్ధయోజన విస్తీర్ణమాయతం యోజనం మహత్ భవనం రాక్షసేంద్రస్య బహుప్రాసాద సంకులం. రావణుని ఆ మహాభవనము చుట్టూను అనేక ప్రాసాదములు గలవు. ఆ భవనము అర్ధయోజనము వెడల్పునను 1 యోజనము పొడవును విస్తరించి ఉండెను. మార్గమానస్తు వైదేహీం సీతామాయతలోచనాం సర్వతః పరిచక్రామ హనుమానరిసోదనః. శత్రు సంహార సమర్థుడైన హనుమంతుడు విదేహ ప్రభుస్తయు విశాలమైన నేత్రములు గలదియు అగు సీతాదేవిని వెతుకుచూ ఆ భవనమును కలియజూచెను. ఉత్తమం రాక్షసావాసం హనుమానవలోకయన్ ఆససాదాధ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం. లక్షణములు గల ఆ హనుమంతుడు రాక్షసుల నిలయములను పరికించుచు సర్వోత్తమమైన ఆ రావణుని ప్రాసాదమును చేరెను. చతుర్విషాణైర్వృత్తరై త్రివిషాణైస్తదైవ చ పరిక్షిప్తమ సంబాధం రక్ష్యమాణ ముదాయుధైః. విశాలమైన ఆ భవనము 2 3 4 దంతములు గల మత్త గజములు చేతను ఆయుధములను చేతబట్టి సర్వసన్నద్ధులైన రాక్షసుల చేతను పరివేష్టింపబడి వారిచే అది సురక్షితముగా ఉండెను. రాక్షసీభిశ్చ పత్నీభి రావణస్య నివేశనం ఆహృతాభిశ్చ విక్రమ్య రాజకన్యాభిరావృతం. ఆ మహాప్రసాదము రాక్షస స్త్రీలైన రావణ పత్నులతోనూ ఇంకనూ అతడు పరాక్రమముచే బలవంతముగా తీసుకొని వచ్చిన రాజకన్యలతోనూ నిండి ఉండెను. తన్న క్రమకరాకీర్ణం తిమింగల జుషాకులం వాయువేగ సమాధూతం పన్నగైరివ సాగరం. ఆ మహాప్రసాదము మొసళ్లతోడను ప్రమాదకరమైన మత్స్యములతోడను వీటినన్నింటినీ హతమార్చి మృంగివేయగల తిమింగలము తోడను
చేపలతోడను విషసర్పములతోడను పెనుగాలులచే ఆకాశమునంటుచున్న ఉవ్వెత్తు తరంగములతోడను వ్యాప్తమైన మహాసాగరము వలె ఉండెను. యాహి వైశ్రవణే లక్ష్మీ యా చేంద్రే హరివాహనే సా రావణగృహే సర్వ నిత్యమేవానపాయిని. ధనపతి అయిన కుబేర భవనమునందలి సంపద్వైభవములు ఉచ్ఛ్రైశ్రవము వాహనముగా గల ఇంద్రుని ఐశ్వర్యముల శోభలు రావణ మహాభవనమునందు చిరస్థిరముగా తేజరిల్లుచుండెను. యాచరాగ్నః కుబేరస్య యమస్య వరుణస్య చ తాదృశీ తద్విశిష్ట వా బుద్ధి రక్షోగృహేష్విహ. రావణుని యొక్క పుత్రుల సోదరుల మంత్రుల గృహముల యందలి సంపద్వైభవములు యక్షరాజైన కుబేరుని యొక్క యముని యొక్క వరుణుని యొక్క సముద్రములైన సంపదలతో సమానములు అని అనుట కంటెను వాటికంటెను గొప్పవి అని పేర్కొనుటయే సముచితము. తస్య హర్మస్య మధ్యస్థం వేస్మచాన్యత్ సునిర్మితం బహునిర్యూహ సంకీర్ణం దదర్శ పవనాత్మజః. ఆ మహాప్రసాద మధ్యభాగమున ఒక విచిత్ర భవనము గలదు. అది మత్తవారణ ప్రతిమలతో అద్భుతముగా నిర్మింపబడి ఉండెను. దానిని ఆ మారుతి వీక్షించెను. బ్రహ్మణోర్ధే కృతం దివ్యం దివి యద్విశ్వకర్మణ విమానం పుష్పకం నామ సర్వరత్న విభూషితం. విశ్వకర్మ బ్రహ్మదేవుని కొరకై పుష్పకము అని పేరు గల ఒక దివ్య విమానమును సర్వవిధములైన రత్నములతో దివియందు స్వయముగా నిర్మించి ఇచ్చెను. సరేన తపసా లేభే యత్ కుబేరః పితామహత్ కుబేరో మోజసా జిత్వా లేభే తద్రాక్షసేశ్వరః. కుబేరుడు తీవ్రమైన తపస్సునర్చి బ్రహ్మదేవుని అనుగ్రహముతో దానిని కానుకగా పొందెను. రావణుడు తన పరాక్రమముచే కుబేరుని జయించి ఆ పుష్పకమును తన వశము చేసుకొనెను. ఈహా మృగసమాయుక్తై కార్తస్వర హిరణ్మయై సుకృతైరాచితం స్తంభై ప్రదీప్తమివ చ శ్రియా మేరువందర సంకాసై ఉల్లికద్భిరివాంబరం కూటాగారై శుభాకారై సర్వతః సమలంకృతం. ఆ పుష్పకమునందలి స్తంభము వెండి బంగారములతో నిర్మింపబడి ఉండెను. వాటిపై క్రీడా మృగముల బొమ్మలు చక్కగా చిత్రింపబడెను. ఇంకను అవి అంతటను వెలుగులను విరజిమ్ముచు కనువిందు గావించు ఆకారములతో ఒప్పుచుండెను. వాటి శిఖరములు ఆకాశమును తాకుచున్నవా ఎనున్నట్లు మహోన్నతములై మేరుమందర శిఖరములతో తుల్యమై విరాజిల్లుచుండెను. ఇంకను ఆ పుష్పకము అంతటను నేత్రపర్వము గావించు గుప్త గృహములతో అలరారుచుండెను. జ్వలనార్క ప్రతీకాసం సుకృతం విశ్వకర్మణ హేమసోపాన సంయుక్తం చారు ప్రవరవేదికం. అది విశ్వకర్మచే చక్కగా నిర్మింపబడినది. అగ్నిజ్వాలలతో సూర్యరశ్మితో సమానముగా వెలుగొందుచున్నది. బంగారు మెట్లతో విలసిల్లుచున్నది. అందలి వేదికలు చూడముచ్చటగానున్నవి. జాలవాతయ నైర్యుక్తం కాంచనై స్ఫాటికైరపి ఇంద్రనీల మహానీలమణి ప్రవరవేదికం. ఆ పుష్పకము యొక్క కిటికీలను గవాక్షములను బంగారముతోనూ స్ఫటికములతోనూ నిర్మితములైనవి. అచటి ఉన్నతములైన వేదికలు అన్నీను ఇంద్రనీలములతోనూ సింహళ ద్వీపమున లభించు నీలములతోనూ పొదుగబడినవి. విద్రుమేణ విచిత్రేణ మణిభిశ్చ మహాధనైః నిస్తులాభిశ్చ ముక్తాభిః తలేనాభివిరాజితం. అందలి భూతలము నేల విచిత్రములైన పగడములతోడను అమూల్యములైన మణులతోడను గుండ్రని ముత్యములతోడను ఖచితమై అద్భుతముగా విరాజిల్లుతున్నది. చందనేన చ రక్తేన తపనీయ నిభేన చ సుపుణ్యగంధినాయుక్తం ఆదిత్య తరుణోపమం. సువాసనలతో గుబాళించుచున్న ఎర్ర చందనముచే ఆహ్లాదకరముగానున్న ఆ పుష్పకము బంగారు కాంతులను విరజిమ్ముచు మధ్యాహ్న సమయమునందలి సూర్యునితో సమానముగా తేజరిల్లుచుండెను. కూటాగారైర్వరాకారై వివిధైః సమలంకృతం విమానం పుష్పకం దివ్యం ఆరురోహ మహాకపిః. వివిధములైన మధురాకృతులు గల గుప్త గృహములతో కూటాగారములతో ఆ పుష్పక విమానము అలంకృతమై ఉండెను. అట్టి దివ్య విమానమును ఆ కపివరుడు అధిరోహించెను. తత్రస్తస్స తదా గంధం పానభక్ష్యాన్న సంభవం
దివ్యం సమ్మూర్ఛితం జిఘ్రత్ రూపవంతమివానిలం. అప్పుడు పానీయముల నుండి తినుబండారముల నుండి అన్నముల నుండి వచ్చుచు మైమరిపించుచు ఘ్రాణతర్పణమునర్చు దివ్యగంధము సర్వత్రా వ్యాపించెను. ఆ వాసన నాసాపుటములకు తాకగానే వాయుదేవుడే ఆకృతి దాల్చి ఈ పరిమళ రూపమున వచ్చినాడాయని హనుమంతుడు భావించెను. స గంధస్థం మహాసత్వం బంధుర్బంధుమివోత్తమం ఇత వాచేవా తత్ర యత్ర స రావణ. ఓ బంధువు తన ఆప్త బంధువును పిలిచినట్లుగా ఆ సువాసన మిక్కిలి సత్వసంపన్నుడైన ఆ హనుమంతుని ఇటు రమ్ము అని రావణుడున్న స్థలమునకు పిలుచుచున్నదా అన్నట్లు ఒప్పుచుండెను. తతస్తాం ప్రస్థితశాలాం దదర్శ మహతీం శుభాం రావణస్య మనఃకాంతాం కాంతామివ వరస్త్రియం. అనంతరము ముందుకు సాగుచున్న హనుమంతుడు శుభాకృతి గల ఒక విశాలమైన శాలను గాంచెను. కాంత తన కాంతునకు ప్రియమైనట్లు అది మనోహరమైన సర్వాంగ సుందరి వలె రావణునకు అత్యంత ప్రియమైనది. మణిసోపాన వికృతాం హేమజాల విభూషితాం స్ఫాటికై రావృత తలాం దంతాం తరిత రూపికాం. ఆ శాల సోపానములకు మణులు తాపబడినవి, కిటికీలు బంగారముచే నిర్మింపబడినవి, అచటి భూతలము స్ఫటికములచే పొదుగబడినది, మరియు దంత ఫలకములచే రూపొందింపబడినది. ముక్తాభిశ్చ ప్రవాళైశ్చ రూప్యచామీకరైరపి విభూషితా మణిస్తంభై సుబహుస్తంభభూషితం. ఆ శాల యందు అనేక మణిస్తంభములు నిర్మింపబడినవి. అవి వెండి బంగారముతో సమంచితములై కాంతులినుచున్నవి. వాటిపై మంచి ముత్యములు స్వచ్ఛ ప్రవాళములు అమర్చబడినవి. సమై రుజుభిరత్యుచై సమంతాత్ సువిభూషితై స్తంభై పక్షైరివాత్యుచ్చై దివం సంప్రస్థితామివ. అతడి స్తంభములు సమానములై ఏమాత్రము వంకర లేనివై అత్యున్నతములై ఆమూలాగ్రము అలంకృతములై దర్శనీయములై ఉండెను. పక్షముల వలె ఎత్తైన స్తంభములతో అది విశాలమైన ఆకాశమునకు ఎగురుచున్నదా అనునట్లు విలసిల్లుచుండెను. మహత్యా కుదయాస్తీర్ణాం పృథివీ లక్షణాంకయా పృథివీమివ విస్తీర్ణాం సరాష్ట్ర గృహమాలినీం. అందు భూతలముపై పృథివీ, నదులు, సముద్రములు, గిరులు, వనాది లక్షణములు గల విశాలమైన చిత్రమైన రత్న కంబళము పరచబడి ఉండెను. అందువలన అది రాష్ట్రములతోనూ వరుసలు గట్టిన గృహములతోనూ అలరారుచున్నట్టి విపుల ధరాతలము వలె తోచుచుండెను. నాదితాం మత్త విహగై దివ్యగంధాది వాసితం పరార్థ్యాస్తరణోపేతాం రక్షోధిప నిషేవితాం. అది మిక్కిలి మత్తిల్లిన పరవశించిన పక్షుల కలకలములచే మారుమ్రోగుచుండెను. దివ్యములైన పరిమళములతో సువాసితమై ఉండెను. సర్వోత్తమమైన ఆస్తరణములతో అలరారుచుండెను. అట్టి భవనమున రావణుడు నివసించుచుండెను. ధూమ్రా మగరుధూపేన విమలాం హంసపాండురాం చిత్రాం పుష్పాపహారేణ కల్మాషీమివ ప్రభాం. అది స్వచ్ఛమై హంసల వలె శ్వేతకాంతి శోభితము, అగరు ధూపముచే ధూమ్రవర్ణ విలసితము, పుష్పహారములచే చిత్రవర్ణ విరాజితము, చిత్ర విచిత్ర వర్ణశోభితము అయి వశిష్ఠుని ధేనువు వలె కోరికలను ఈడేర్చుచు విరాజిల్లుచుండెను. వశిష్ఠ మహర్షి కామధేనువు అందరి మనోరథములను తీర్చుచుండును. అట్లే శబల కల్మాషి వర్ణశోభితమై ఈ భవనము అందు నివసించు వారి కోరికలను అన్నింటినీ ఈడేర్చును. మనస్సంహ్లాద జననీం వర్ణస్యాపి ప్రసాదినీం తాం శోకనాశినీం దివ్యాం శ్రియస్సంజననీమివ. అది మనస్సులకు చక్కని ఆహ్లాదమును గూర్చును. అచ్చటి వన్య చిన్నలు రంగులకే హంగులు గూర్చును. శోకములను పారద్రోలును. సర్వ దివ్య సంపదలకు జనని అయిన నిలయమైన ఆ శాలను హనుమంతుడు కాంచెను. ఇంద్రియాణీంద్రియార్థైస్తు పంచభిరుత్తమై తర్పయామాస మాతేవ తదా రావణపాలిత. ఇంద్రియార్థముల ద్వారా తల్లి సంతానము యొక్క పంచేంద్రియములను తృప్తిపరచు రీతిగా రావణుని పాలనలోని ఆ శాల హనుమంతునకు మిక్కిలి సంతృప్తి కలిగించుచుండెను. స్వర్గోయందేవలోకోయం ఇంద్రస్యేయం పురీ భవేత్
సిద్ధిర్వేయం పరాహి స్యాత్ ఇత్యమన్యత మారుతి. ఇది స్వర్గమా, ఇది 33 కోట్ల దేవతలకు నిలయమైన దేవలోకమా, ఇది ఇంద్రవైభవములకు నెలవైన అమరావతియా, దివ్య తపశ్చర్యలకు ఫలరూపమైన పరాసిద్ధియా అని ఆ శాలను చూచి హనుమంతుడు తలపోసెను. ప్రధ్యాయత ఇవాపశ్యత్ ప్రదీప్తాంస్తత్ర కాంచనాన్ ధూర్తానివ మహాధూర్తైః దేవనేన పరాజితాన్. జూదమునందు ఆరితేరిన వారిచే ద్యూతక్రీడయందు ఓడింపబడి దీర్ఘాలోచనపడి ధ్యానమగ్నుల వలెనున్న జూదరుల వలె అచట బంగారు కాంతులతో నిశ్చలముగానున్న మణిస్తంభ దీపములను మారుతిగాంచెను. దీపానాం చ ప్రకాశేన తేజసా రావణస్య చ అర్చిర్భిర్భూషణానాం చ ప్రదీప్తేత్యభ్యమన్యత. దీపజ్వాలల తోడను రావణుని తేజస్సు తోడను ఆభరణముల ప్రకాశముల తోడను నుండి అది దేదీప్యమానమైనదని హనుమంతుడు తలంచెను. తతో పశ్యత్ కుధాసీనాం నానావర్ణాంబరస్రజం సహస్రం వరనారీణాం నానావేష విభూషితం. నానా విధములైన వన్నెలు గల రంగులు గల వస్త్రములను పూలమాలను ధరించిన వారును వివిధములకు వేషభూషణములతో విరాజిల్లుచున్నవారును కంబళములపై సేనించిన వారును అగు వేల కొలది సుందరీమణులను అతడు గాంచెను. పరివృత్తేర్ధరాత్రే తు పాననిద్రావసంగతం క్రీడిత్వో పరతం రాత్రౌ శుష్వాప బలవత్తదా. ఆ నారీమణులు అర్ధరాత్రి వరకు మద్యపానములతో క్రీడా వినోదములతో అలసిపోయి నిద్ర క్రమ్ముకొని వచ్చుచుండగా తూలుచుండిరి. అనంతరము వారు గాఢమైన నిద్రలో మునిగిరి. తత్ర సుప్తం విరురుచే నిశ్శబ్దాంతరభూషణం నిశ్శబ్ద హంసభ్రమణం యథా పద్మవనం మహత్. నిద్రాముద్రితలైన వారి ఆభరణములు నిశ్చలముగా నున్నందున అచట నిశ్శబ్దము తాండవించుచుండెను. కదలక మెదలక ఉన్న హంసలతో తుమ్మెదలతో కూడిన మహాపద్మ సరస్సు వలె ఆ దృశ్యము ఒప్పుచుండెను. తాసాం సంవృత దంతాని మీలీతాక్షీని మారుతి అపశ్యత్ పద్మగంధీని వదనాని సుయోషితాం. నిదురించుచున్న ఆ చక్కని వనితల దంతములను వారి పెదవులు కప్పివేసెను. వారి నేత్రములు మూసుకొని ఉండెను. ముఖములు పద్మముల సువాసనను విరజిమ్ముచుండెను. అట్టి స్త్రీలను హనుమంతుడు గాంచెను. ప్రబుద్ధానివ పద్మాని తాసాం భూత్వా క్షపాక్షయే పునఃసంవృత పత్రాన్ని రాత్రావివ బభుస్తదా. ఆ రాక్షస స్త్రీల ముఖములు పగటిపూట వికసించిన పద్మముల వలె నుండి రాత్రియందు మాత్రం ముకుళించుకొనిన కమలముల రీతి ఒప్పారుచుండెను. ఇమాని ముఖపద్మాని నేతం మత్తషట్పదాః అంబుజానీవ ఫుల్లాని ప్రార్థయంతి పునఃపునః. ఆ స్త్రీల ముఖపద్మములను చూచి మదించిన తుమ్మెదలు నిజముగానే అవి బాగుగా వికసించిన పద్మములని విశ్వసించి రసాస్వాదనకై మరలా అభిలాషపడుచుండెను. ఇది చామన్యత శ్రీమాన్ ఉపపత్యా మహాకపిః మేనేహి గుణతస్థాని సమాని సలిలోద్భవైః. సర్వశుభలక్షణములతో ఒప్పుచున్న ఆ కపివరుడు ఇట్లు యుక్తియుక్తముగా ఆలోచించి సౌరభాది గుణములను బట్టి అవి ఆ ముఖములు జలద సదృశములని తలంచెను. తటస్థ భావము గల హనుమంతుడు ఆ స్త్రీలను పద్మములనియే భావించెను. సా తస్యా సుశుభేశాలా తాభిః స్త్రీభిర్విరాజిత శారదీవ ప్రసన్నాద్యౌః తారాభిరభిశోభిత. అట్టి భామినులచే తేజరిల్లుచున్న ఆ రావణ భవనశాల తారకలచే మిక్కిలి శోభిల్లుచున్న శరత్కాలమునందలి నిర్మలాకాశము వలె విరాజిల్లుచుండెను. సచతాభి పరివృత సుశుభే రాక్షసాధిపః యదా షుడుపతి శ్రీమాన్ తారాభిరభిసంవృతః. తరుణీమణులచే పరివేష్టితుడైన రావణుడు తారలచే పరివృతుడైన కళానిధియగు చంద్రుని వలె తేజరిల్లుచుండెను. యాశ్చ్యవంతే అంబరాత్తారః పుణ్యశేష సమావృతాః ఇమాస్తాః సంగతాః కృష్ణా ఇతి మేనే హరిస్తదా. మిగిలియున్న పుణ్య విశేషము గల తారలన్నీను అంబరము నుండి అవనిపై రాలుచుండును. ఆ తారలు అన్నీను ఈ వనితారత్నములుగా రూపుదాల్చియుండును అని హనుమంతుడు అప్పుడు తలపోసెను. ఈ స్త్రీలందరూ ఆ తారల వలె వెలుగొందుచున్నారని భావం.
తారాణామివ సువ్యక్తం మహతీనాం శుభార్చిషాం ప్రభావర్ణ ప్రసాదాశ్చ విరేజుస్తత్ర యోషితాం. రాత్రులయందు నిర్మలాకాశమున నక్షత్రముల ప్రభలు వన్నెలు స్వచ్ఛముగా చక్కగా ప్రకటితములగుచుండును. అదేవిధముగా ఈ నారీమణుల దేహకాంతులు రూపములు ప్రసన్నముగా స్పష్టముగా వ్యక్తమగుచుండెను. వ్యావృత్త గురుపీన స్రక్ప్రకీర్ణ వరభూషణాః పానవ్యాయామకాలేషు నిద్రాపహృతచేతసః. మద్యపాన సమయమున రతిక్రీడా సమయమునందును ఆ యువతుల యొక్క పెద్దవి అయిన లావు అయిన పూలమాలలు తారుమారైనవి. వారి ఆభరణములన్నీను అటు ఇటు చెదిరియున్నవి. క్రమముగా వారు అలసి సొలసి నిద్రలో మునుంగుటచే మనోవ్యాపారములన్నీను ఆగిపోయినవి. వ్యావృత్త తిలకాః కాశ్చిదుద్భ్రాంత నూపురాః పార్శ్వే గలితహారాశ్చ కాశ్చిత్ పరమయోషితః. అచట ఉత్తమ స్త్రీలు గలరు. వారిలో కొందరి తిలకములు చెదిరినవి, కొంతమంది వనితల అందల స్థానములు తప్పినవి, కొందరి కంఠాహారములు పక్కకు జారినవి. ముక్తాహారా వృతాశ్చాన్యః కాశ్చిద్వి స్రస్తవాససః వ్యావిత్తరసనాదామాః కిశోర్య ఇవ వాహితాః. కొందరి ముత్యాల హారములు చిన్నములై మీదబడి ఉన్నవి, కొందరి వస్త్రములు జారి ఉన్నవి, కొందరి మొలనూలు ఆభరణములు చిన్నములై ఉన్నవి. మార్గాయాసము తొలుగుట కొరకై భూమిపై అటు ఇటు పొరలాడుచున్న ఆడ గుర్రపు పిల్లల వలె ఆ యువతీమణులు తమ శ్రమ నివారణకై అటూనిటు పొరలుచుండిరి. స కుండలధరాశ్చాన్యాః విచ్ఛిన్న మృదితస్రజః గజేంద్ర మృదితాః ఫుల్లలతా ఇవ మహావనే. అందమైన కుండలములను ధరించి ఉన్న కొందరు తరుణీమణుల పూలమాలలు తెగి నలిగిపోయి ఉండెను. వారు వారి మహావనమునందు బాగుగా వికసించి గజరాజు తొండము తాకిడిచే నలిగిన లతల వలె ఒప్పుచుండిరి. చంద్రాంశు కిరణాభాశ్చ హారాః కాసాంచిదుత్కటాః హంసా ఇవ భబుస్సుప్తాః స్తనమధ్యేషు యోషితాం. కొంతమంది కాంతల వక్షస్థలములపై మెలమెల్లాడుచున్న హారములు చంద్ర సూర్య కిరణతుల్యములై భాసిల్లుచుండెను. అవి నిద్రించుచున్న శ్రేష్ఠ హంసల వలె ఒప్పుచుండెను. అపరాసాంచ వైడూర్యాః కాదంబా ఇవ పక్షిణః హేమసూత్రాన్ని చాన్యాసం చక్రవాకా ఇవ భవన్. కొంతమంది కాంతల వైఢూర్య మణిహారములు కలహంసలా ఎనున్నట్లు, మరికొందరి బంగారు సూత్రములు చక్రవాకములా ఎనున్నట్లుగాను అలరాడుచుండెను. హంస కారండ వాకీర్ణాః చక్రవాకోపశోభితాః ఆపగా ఇవతా రేజుః జగనైః పులినైరివ. ఇసుక తిన్నెల వంటి పిరుదులు గల ఆ స్త్రీలు హంసలతోనూ కారండవ పక్షుల తోడను కన్నలేడి పిట్టల తోడను చక్రవాకముల తోడను వ్యాప్తములై శోభిల్లుచున్న నదుల వలె ఒప్పుచుండిరి. కింకినీ జాల సంకోసాః తా హైమ విపులాంబుజాః భావగ్రాహ యశస్తీరాః సుప్తానద్య ఇవా బభుః. చిరుగజ్జలే మొగ్గలుగా, బంగారు ఆభరణములే పెద్ద కమలములుగా, శృంగార భావములే నిద్రావస్థనందు వాసనా ప్రభావంచే ప్రకటితములగు శృంగార చేష్టలే మొసళ్ళుగా, కీర్తులే తీరములుగా గలిగి ఆ స్త్రీలు నదుల వలె భాసిల్లుచుండిరి. మృదుష్వంగేషు కాసాంచిత్ కుచాగ్రేషు చ సంస్థితాః బభూవుర్భూషణానీవ శుభాభూషణరాజయః. కొంతమంది తరుణీమణుల యొక్క సుకుమారములైన అవయముల యందును స్తనముల పైభాగము యందును బాగుగా ఏర్పడిన భూషణముల చక్కని గుర్తులు ఆ స్త్రీలు ధరించిన ఆభరణములే అన్నట్లు విరాజిల్లుచుండెను. ఆ స్త్రీల ఆభరణములను ధరింపకైనను ఆ రేఖల వలన వాటిని ధరించినట్లుగానే వారు విరాజిల్లుచుండిరనుట. అంశుకాంతాశ్చ కాసాంచిత్ ముఖమారుత కంపితాః ఉపర్యుపరి వక్త్రానాం వ్యాధూయంతే పునఃపునః. కొందరు స్త్రీలు ముఖములపై తమ చీరల కొంగులను కప్పుకొని ఉండిరి. వారి ఉచ్ఛ్వాస నిశ్వాసములకు ఆ వస్త్రాంచలములు పదే పదే రెపరెపలాడుచుండిరి. తా పతాకా ఇవోద్ధూత పత్నీనాం రుచిర ప్రభాః
నానావర్ణ సువర్ణానాం వక్త్రమూలేషు రేజిరే. నానా విధములైన వన్నె చిన్నెలతో శోభిల్లుచున్న రావణ కాంతల యొక్క ముఖములపై మనోజ్ఞములైన ప్రభలు గల చీరెల చిరగులు ఎగరవేయబడిన పతాకముల వలె శోభిల్లుచుండెను. వవల్గుశ్చాత్ర కాసాంచిత్ కుండలాని శుభార్చిషాం ముఖమారుత సంసర్గాత్ మందం మందం సుయోషితాం. మనోహరమైన వర్చస్సులతో ఒప్పుచున్న కొందరు స్త్రీల కుండలములు వారి ముఖవాయు స్పర్శల ప్రభావమున తిన్న తిన్నగా కదులుచుండెను. శర్కరాసవ గంధైశ్చ ప్రకృత్యా సురభిస్సుఖః తాసాం వదన నిశ్వాసాః శిషేవే రావణం తదా. సహజముగానే సువాసనాభరితములై సుఖకరములైన వారి నిశ్వాసములు మధురములైన మద్యముల గుబాలింపులతో రావణుని సేవించెను. రావణానా నశంకాశ్చ కాశ్చిద్రావణ యోషితః ముఖాని స్మ సపత్నీనాం ఉపాజిఘ్రన్ పునః పునః. కొందరు రావణ పత్నులు రావణుని ముఖమను భావనతో తమ ప్రక్కన గల సవతుల ముఖములనే పదే పదే మూర్కొనిరి చుంబించిరి. అత్యర్థం సక్తమనసో రావణేతావరస్త్రియః అస్వతంత్రాస్స పత్నీనాం ప్రియమేవాచరంస్తదా. రావణుని యందే అత్యాసక్తములైన మనస్సులు గల తరుణీమణులు మధుపాన పరవశలై రావణుడే తమను ముద్దాడుచున్నట్లు తలంచి వారును సపత్నులకు సంతసమును గూర్చుచుండిరి. బాహూనుపనిధాయాన్యాః పారిహార్యా విభూషితాన్ అంశుకాని చ రమ్యాని ప్రమదాస్తత్ర శిశిరే. కొందరు మదవతులు కంకణాలంకృతములైన బాహువులను మరికొందరు రమ్యములైన వస్త్రములను తలగడలుగా చేసుకొని అచట సేనించిరి. అన్యా వక్షసి చాన్యస్యాః తస్యా కాశ్చిత్ పునర్భుజం అపరా త్వం కమన్యస్యాః తస్యాశ్చాప్యపరా భుజౌ. ఒక తరుణి మరి ఒక యువతి వక్షస్థలముపై శిరముంచి సేనించెను. ఆమె భుజమును మరి ఒక భామిని తలగడగా చేసుకొని నిద్రించెను. ఒక తన్వి మరి ఒక సుందరి యొడిలో తలపెట్టుకొని నిద్రపోయెను. ఇంకొక జవ్వని మరి ఒక లావణ్యవతి యొక్క భుజములపై తల నిడుకొని నిద్రలో మునిగెను. ఊరు పార్శ్వకటిపృష్టం అన్యోన్యస్య సమాశ్రితాః పరస్పర నివిష్టాంగ్యో మదస్నేహ వసానుగాః. యవ్వన మదనమునకును ప్రేమానురాగములకు లోనైన ఆ కాంతలందరూ పరస్పరము తొడలను పార్శ్వములను కటి ప్రదేశములను వీపులను ఆశ్రయించి వండరులపై అవయవములను పడవేసుకొని నిదురించిరి. అన్యోన్య భుజసూత్రేణ స్త్రీమాలా గ్రథితా హి సా మాలేవ గ్రథితా సూత్రే సుశుభే మత్తషట్పదా. కొందరు తరుణీమణులు వరుసగా భుజములను చాచి పండుకొని ఉండుటచే అది స్త్రీమాలగా గోచరించుచుండెను. మాల వలెనున్న భుజసూత్రము తుమ్మెదల వలె కేశపాసములు నిగనిగలాడుచుండెను. లతానాం మాధవే మాసి ఫుల్లానాం వాయుసేవనాత్ అన్యోన్యమాలాగ్రదితం సంసక్త కుసుమోచ్చయం వ్యతివేష్టిత సుస్కంధం అన్యోన్య భ్రమరాకులం ఆసీద్వన మివోద్ధూతాం స్త్రీవనం రావణస్య తత్. రావణుని స్త్రీల సముదాయము స్త్రీవనము ఒక లతావనము వలె భాసిల్లుచుండెను. వసంత ఋతువునందు చల్లని గాలులు సోకుటచే వికసించిన పువ్వులతో లతావనము శోభిల్లుచుండును. అట్లే మధుర పరిమళ భరితములైన ముఖమారుతములచే ఆనంద తరంగితమైనది ఆ స్త్రీవనము. వరుసగానున్న పుష్ప పంక్తులచే అన్యోన్యము గ్రథితమైనది లతావనము. స్త్రీవనము పరస్పరము పెనవైచుకొనిన భుజపంక్తులతో ఒప్పుచున్నది. ప్రక్కనే వరుసుకొని ఉన్న పుష్పములతో విలసిల్లుచున్నది లతావనము. వనితలు ధరించిన పూలమాలలు ఒకదానితో ఒకటి కలిసిండుటచే శోభలతో భాసిల్లుచున్నది స్త్రీవనము. లతలచే పరివృతములైన స్కందములతో అలరాడుచున్నది లతావనము. భుజములు పరస్పరము చుట్టుకొని వనశోభలను స్ఫురింపజేయుచున్నది స్త్రీవనము. అన్యోన్యముగా చేరియున్న భ్రమరములతో రాజిల్లుచున్నది లతావనము. పరస్పరము కలిసి ఉన్న ముంగురుల మధుపాలితో తేజరిల్లుచున్నది స్త్రీవనము.
ఉచితేష్వపి సువ్యక్తం న తాసాం యోషితాం తదా వివేకస్య ఆధాతుం భూషణాంగాంబర స్రజాం. ఆ సమయమున అచటి స్త్రీల యొక్క ఆభరణములు, అవయవములు, వస్త్రములు, పూలమాలలు ఉచిత స్థానములందే విలసిల్లుచున్నను వారు సమర్థముగా పరుండి ఉన్నందున అవి ఏవి ఎవరివో వింగడించి స్పష్టముగా వివరించుటకు ఎవ్వరికిని సఖ్యముగాకుండెను. రావణే సుఖ సంవిష్టే తా స్త్రియో వివిధ ప్రభా జ్వలంత కాంచనాదీపా ప్రేక్షంతా నిమిషా ఇవ. రావణుడు గాఢ నిద్రలో నుండగా ప్రజ్వలించుచున్న కాంచన స్తంభదీపములు పలు వన్య చిన్నెలతో రాజిల్లుచున్న ఆ రావణ కాంతలను రెప్పపాటు లేనివై దేవతల వలె చూచుచున్నాయన్నట్లు ఒప్పుచుండెను. రావణుడు మేల్కొని ఉండగా ఆయన కాంతలను ఎవ్వరూ కన్నెత్తి చూడలేరు అని భావము. రాజర్షి పితృదైత్యానాం గంధర్వాణాం చ యోషితః రాక్షసానాం చ యా కన్యా తస్య కామవశం గతాః. రాజర్షుల, పితృదేవతల, దైత్యుల, గంధర్వుల కాంతులను, రాక్షస కన్యలను రావణుని ఎడగల మోహముతో అతడికి వచ్చి చేరియుండిరి. యుద్ధకామేన తాస్సర్వా రావణేన హృతా స్త్రియః సమదా మదనేనైవ మోహితాః కాశ్చిదాగతాః. అచటి స్త్రీలందరూ యుద్ధకాంక్ష గల రావణునిచే అపహరింపబడిన వారే. కానీ మరికొందరు జవ్వనులు మాత్రం కామాతురులై రావణుని మోహించి తమకు తాముగా వచ్చినవారు. నా తత్ర కాచిత్ ప్రమదా ప్రసహ్య వీర్యోపపన్నేన గుణేన లబ్ధా న చాన్య కామాపి న చాన్యపూర్వ వినా వరార్హం జనకాత్మజాం తాం. సాధ్వి అయిన జానకి తప్ప వారిలో రావణుడు కామాతురుడై తన పరాక్రమమును చూపి బలవంతముగా తీసుకొని వచ్చిన వనిత ఒక్కతేనో లేదు. వారందరూ అతని గుణములచే ఆకర్షితులై అతనిని పొందినవారే. వారిలో వేరొక పురుషుని ప్రేమించిన ప్రమద గాని లేక వేరొకని భార్య అయిన భామిని గాని లేనే లేదు. నా చాకులీనా చ నచా హీనరూప నా దక్షిణా నానుపచారయుక్త భార్యా భవత్ తస్య న హీనసత్వా నచాపి కాంతస్య న కామనీయ. రావణుని భార్యలలో ఒక్కతయు అకులీన ఉత్తమ వంశ సంజాత కానిది లేదు. వికృత రూపము గలది లేనే లేదు. అసమర్థురాలు నేర్పులేనిది అసలే లేదు. సేవలకు అర్హురాలు కానిదియు లేదు. బుద్ధిహీనయును లేదు. కాంతునకు మరులు గొల్పజాలినది లేదు. అందరూ అన్నింటను యోగ్యత గలవారే. బభూవ బుద్ధిస్తు హరీశ్వరస్య యదీదృశి రాఘవ ధర్మపత్ని ఇమా యథా రాక్షసరాజ భార్యా సుజాతమస్యేతి సాధు బుద్ధే. రాక్షసరాజైన రావణుని భార్యలందరూ తమ భర్త అయిన రావణునితో కూడి సుఖముగానున్న రీతిగానే రాఘవ ధర్మపత్ని అయిన సీతాదేవియు తన భర్త అయిన శ్రీరామునితో కూడి హాయిగా ఉన్నచో ఇతనికి రావణునికి శుభమే కలుగును. అనగా సీతాదేవి అపహరింపకున్నను లేదా ఆమెను శ్రీరామునికి అప్పగించినను రావణునికి మేలే జరుగును అని బుద్ధిశాలి అయిన కపీశ్వరుని మనస్సునకు తట్టెను. పునశ్చ సో చింతయదార్థరూపో ధ్రువం విశిష్టా గుణతో హి సీత అధాయమస్యాం కృతవాన్ మహాత్మా లంకేశ్వర కష్టమనార్య కర్మ. సీతామాత ఉత్తమ గుణ సంపన్నురాలు. ఇది ముమ్మాటికిని నిజము. రావణుడు ఉత్తమ వంశమున జన్మించినవాడు. లంకకు ప్రభువు, గొప్ప శివభక్తుడు. అయినను అతడు తన వంశమునకును తన ప్రభుస్థాయికిని తన దైవభక్తి రీతికిని తగు విధముగా ఈమె విషయమున ఎంతయో అనుచితమైన కార్యము చేసినాడు. ఇది ఎంతేని విచారకరము అని చింతించుచు హనుమంతుడు దుఃఖితుడాయను. పరమశాంభవాగ్రేసరుండునంచు బల్కు రావణుడుకు తెలియకపోయాను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే నవమ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండం నుండి ఇది 9వ సర్గము.